ఇందిరా భవన్ పై బీజేపీ నేతలు దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఎవరు లేని సమయంలో కొందరు అల్లరి మోకలు అలా వచ్చి ఇలా దాడి చేసి వెళ్లిపోయారని, ఇది మంచి పద్ధతి కాదని వారు పేర్కొన్నారు. తమ పార్టీ కార్యాలయాలకు వచ్చి అద్దాలు పగలగొట్టి బూతులు మాట్లాడారని, చివరికి రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారని, ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయము ఇందిరా భవన్ నందు ఎవరూ లేని సమయంలో బీజేపీ అనుకూలమైనటువంటి కొంతమంది యువత కాంగ్రెస్ పార్టీ భవన్ అయినటువంటి ఇందిరా భవన్ పైన దాడి చేయడం అమానుషం. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా పూర్తిగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల్లాగా వచ్చి వితౌట్ ఇన్ఫర్మేషన్ ఆ ప్రాంతానికి వచ్చి మా యొక్క ఆఫీస్ భవనాన్ని అద్దాలను పగలగొట్టడం, ఫ్లెక్సీలను చించివేయడం, బూతు మాటలు మాట్లాడడం, రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం, చివరికి రాహుల్ గాంధీ గారి యొక్క దిష్టి బొమ్మను దగ్ధం చేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు బీజేపీలోని కొంతమంది యువత వచ్చి దాడి చేయడాన్ని ఈరోజు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీని మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీల కార్యాలయాలపైన దాడి చేసే విష సంస్కృతి ఈరోజు బీజేపీతోనే ప్రారంభమైందని అనుకుంటున్నాం. మీరెందుకు మనుషుల్ని రెచ్చగొడుతున్నారు? ఆ ప్రాంతంలో రోగులు అనేక మంది అనారోగ్యంతో బాధపడుతున్న వారిని భయం గొల్పేటట్లు భయభ్రాంతులకు గురి చేసి రకరకాల మాటలతో దౌర్జన్యాలు చేసే విధంగా ఈరోజు భాజపా దిగజారిందని మేము అంటున్నాం. ఈరోజు అంతేకాదు, రాహుల్ గాంధీ గారు దేశ పరువు ప్రతిష్ట సంబంధించిన విషయమైనటువంటి ఢిల్లీలో ఏ సదస్సు జరుగుతుంటే, అయ్యా మీరు ఆ యొక్క ప్రపంచంలో అనేక దేశాలు వచ్చి అక్కడ పాల్గొనేలా చేశారు. అయితే ఆ సదస్సులో అనేకమైనటువంటి జరగరాని కార్యక్రమాలు, ముఖ్యంగా వాళ్ళ యొక్క బ్యాగులు, అక్కడికి వచ్చిన విదేశీయులు సైంటిస్టుల యొక్క బ్యాగులు అవన్నీ లూటీ జరిగింది. భద్రతా ప్రమాణాలు లేకుండా పోయినాయి. దేశ పరువు పోయే విధంగా లేనిపోని టెక్నాలజీ మనది అని చెప్పుకొని అబద్ధ ప్రచారాల వల్ల దేశ పరువు ప్రతిష్ట మంటగలుస్తుంది అని ఆయన ప్రశ్నిస్తే, ఈరోజు రాహుల్ గాంధీ గారి మీద దాడి చేయడం, ఆయన విగ్రహం కాల్చడం ఆయన్ని పూర్తి దుర్మార్గపు చర్య. ఈరోజు పార్లమెంట్లో అమెరికాతో చేసిన చీకటి ఒప్పందం వ్యవసాయం మీద, రైతాంగం మీద దాడితో ప్రశ్నిస్తే ఈరోజు రాహుల్ గాంధీ గారి దిష్టి బొమ్మను దగ్ధం చేస్తూ ఉన్నారు. మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఈరోజు దౌర్జన్యాలకి, అరాచకాలకు తెగబడుతుందంటే మీకు చట్టం మీద ఏం నమ్మకం ఉందో ఈరోజు మాకు ప్రజలందరికీ అర్థమవుతూ ఉంది. అంతేకాదు, ఈరోజు రాహుల్ గాంధీ గారిని కానీ, మా యొక్క రాష్ట్ర అధ్యక్షురాలు శర్మిల గారు కానీ, అలాగే
నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారిని కానీ మీరు రకరకాల మాటలతో ఇబ్బందులు పెడతా ఉన్నారు. విద్వేషపు మాటలతో ఇబ్బంది పెడుతున్నారు. రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి చెప్తూ ఉన్నాం. ఇది బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టిన పార్టీ, దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, ఆత్మ బలిదానాలు చేసిన పార్టీ, దేశానికి పునాదులు వేసిన పార్టీ. ఇలాంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు కాంగ్రెస్లో ఉండే నాయకత్వాన్ని, కాంగ్రెస్ కార్యాలయాలను మీరు దగ్ధం చేస్తారనుకుంటే మీరు అమాయకమే. మీ ఉడత ఊపులకు, మీ యొక్క బెదిరింపులకు ఎవరు ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు భయపడరు. మీ తాటాకు చప్పులకు ఎవరైనా భయపడతారంటే అది మీ యొక్క అమాయకత్వమే. బీజేపీ నాయకత్వానికి ఒకటే చెప్తున్నాం, మీరు కింద ఉన్నటువంటి కార్యవర్గానికి తగిన సూచనలు చేయండి, ఒక క్రమశిక్షణ నేర్పండి, ప్రజాస్వామ్యం అంటే నేర్పించండి. రౌడీ గ్యాంగుల్ని, రౌడీ ముఠాలని వేసుకొని పార్టీ కార్యాలయాల మీద తగలబెట్టడం, ఇలాంటి కార్యక్రమాలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. అంతేకాదు ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము ఆ యొక్క పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆవేశంతో ఉన్నారు. అయితే మేమందరం కూడా ఒకటే నమ్మకం ఉంచాం. ఈరోజు గాంధీవాదంతో, అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ విలువలతో ముందుకు వెళ్తున్న పార్టీ, ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క మా యొక్క అధినేత రాహుల్ గాంధీ యొక్క సూచనలతోనే మేమందరం ముందుకెళ్తాం. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీని మీరు ఏమీ చేయలేరు, ప్రజాస్వామ్యయుతంగా మీరు ఎదుర్కోవాలి ఏదైనా ఉంటే. అంతమించి ఈ విధంగా దౌర్జన్యాలు చేయడం అనేది అమానుషమని తెలియజేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.